జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకొని దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, దస్తావేజులు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరుతూ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లిమిల్లి వీర్రెడ్డి చప్పా చిన్నారావు మాట్లాడుతూ ఈ 396 జీవో వల్ల ప్రజల ఆస్తులకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ ప్రారంభించి ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి పరోక్షంగా జీవనం సాగిస్తున్న దస్తావేజు లేఖర్ల, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేట్ పరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అధ్యక్షుడు కోల రామచంద్రరావు, సెక్రటరీ బేరి సూరిబాబు, ఇతర ప్రతినిధులు, లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. జీవో 396 జీవో 396 ప్రభుత్వం వారు ఇటీవల 396 అనే జీవోని విడుదల చేసింది. ఆ జీవో వల్ల అటు డాక్యుమెంట్ రైటర్స్కి ఇటు ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ మీద చాలామంది జీవనం సాగిస్తున్నాం. అంటే డాక్యుమెంట్ రైటర్సు, హెల్పర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, వాళ్ళ హెల్పర్స్, ఇంచుమించుగా చాలామంది, కొన్ని లక్షల మంది దీని మీద, ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం. అటువంటి వృత్తిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 396 అనే జీవోని విడుదల చేసింది. అలాగే దీనివల్ల కూడా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ముందర ప్రజలకు ఆస్తుల రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళు ప్రజలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది విదేశాల్లో ఉండి కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అటువంటి వాటికి గ్యారంటీ ఉండదు ఇటువంటి ప్రైవేటీకరణ చేయటం వల్ల. అది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ 396 జీవోని రద్దు చేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. జీవో ఈ డాక్యుమెంట్ రైటర్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా నష్టపోయేది డాక్యుమెంట్ రైటరే. ఈ 396 జీవో వల్ల ఫ్రంట్ ఆఫీసులు, బ్యాక్ ఆఫీసులు అనే వ్యవస్థ ఒకటి వస్తుంది. అది ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అవడం వల్ల వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున లేఖర్ అనేవాడు ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, ఏ లెటర్ రావాల్సి వచ్చినా, ఏ డాక్యుమెంట్ రాయవలసి వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎల్లప్పుడూ విధేయతగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ప్రజలే ఎంతో కొంత వాళ్ళు ఫీజులు ఇచ్చుకుంటున్నారు తప్ప మేము ప్రభుత్వాన్ని నుంచి ఏమీ ఆశించట్లేదు. ప్రజలే మాకు జీవనోపాధి కలగజేస్తున్నారు. ఇటువంటి జీవనోపాధి కలగజేసినటువంటి ఈ వ్యవస్థని, డాక్యుమెంట్ రైటింగ్ అనే వ్యవస్థని ఈ బ్యాక్ ఆఫీసులు, ఫ్రంట్ ఆఫీస్ అనే 396 జీవో ద్వారా ప్రభుత్వం తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లేఖర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, టైప్ రైటర్సు, అలాగే వారిని ఆనుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వీధిని పడాల్సిన అవసరం వస్తుంది. అంచేత ప్రభుత్వాన్ని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే తరతరాలుగా మేము, మా పెద్దలు ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామో మా అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా ఈ లేఖర్ లైసెన్సులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు నల్లమిల్లి వీర్రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని.